దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే మన ఇండియా అయితే ఘోరంగా కొలాప్స్ అయిపోతూ ఉంది మన ఇండియన్ టీం. వేరేస్ టాప్ ఆర్డర్ విషయానికి వస్తే పర్లేదన్నట్టు వాళ్ళైతే స్కోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక లోయర్ ఆర్డర్ విషయానికి వస్తే మన ఇండియన్స్ అపోజిషన్ లో ఆర్డర్ని వికెట్స్ తీయలేకున్నారు. అలానే మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కూడా స్కోర్ చేయలేకపోతున్నారు. అది ఎంతలా ఉందంటే మన ఇండియన్ లోయర్ ఆర్డర్ స్కోరింగ్స్ అనేవి గత 4-5 ఏళ్ళ నుంచి స్టాట్స్ తీసుకున్నట్లయితే మన లోవర్ ఆర్డర్ వాళ్ళు పర్ వికెట్ కేవలం 18 రన్స్ మాత్రమే స్కోర్ చేస్తున్నారు లాస్ట్ 6 to 5 వికెట్స్ వాళ్ళు. వేరాజ్ అదర్ టీమ్స్ చూసుకున్నట్లయితే 20-30 రన్స్ అయితే ఈజీగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. అదైతే మన ఇండియా మనము లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 41 రన్స్కే 6 వికెట్లు కోల్పోయారు. మనం లాస్ట్ 6 వికెట్స్ కాడైతే కేవలం 4-40 రన్లు మాత్రమే కొట్టగలిగారు. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకున్నా కూడా 31 రన్లు కొట్టి 6 వికెట్లు కోల్పోయారు లాస్ట్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే. అలానే ఈ 2 ఇన్నింగ్స్లో మన ఇండియా అయితే టాప్ పొజిషన్లో ప్రాపర్గా స్టేబులైజేషన్ అయిన పొజిషన్ నుంచి కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్స్. ఇక ఓవరాల్గా మన ఇండియన్ టీం చూసుకున్నట్లయితే 2 ఇన్నింగ్స్లో కలుపుకొని మన టాప్ 5 బ్యాటర్స్ అయితే 721 రన్లు కొడితే, అలానే మనం బాటమ్ 6 బ్యాటర్స్ అయితే కేవలం 72 రన్లు మాత్రమే కొట్టగలిగారు. ఇదైతే చాలా వరస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే చెప్పుకోవచ్చు. వేరాజ్ అదర్ ఎండ్లో ఇంగ్లాండ్ టీం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఇమ్మెన్స్లీ పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో 449 పర్ 6 వికెట్లు ఉన్నప్పుడు వాళ్ళైతే ఎండప్ చేసింది 465 పర్ 10 వికెట్ల కాడ. అంటే కేవలం 4 వికెట్ల స్పామ్లో 116 రన్లు అయితే కొట్టగలిగారు. అంటే అంత అగ్రెసివ్ నేచర్తో వాళ్ళైతే బ్యాటింగ్ చేస్తున్నారు. ఈవెన్ మనం న్యూ బాల్తో చూసుకున్నా కూడా మన వాళ్ళైతే కొంచెం డిఫెన్సివ్ లైన్ లెంత్ బౌలింగ్ వేస్తున్నారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకున్నట్లయితే అటాక్టివ్ వేలో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈవెన్ మనము ఒక బ్లెండెడ్ థింగ్ చూసుకోవాల్సింది ఏమిటంటే మన ఇండియన్స్ న్యూ బాల్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ షార్ట్ బాల్ లాగా స్ప్రెడ్ అవుట్ స్పీడ్ పెట్టుకొని మరి బౌన్సర్లు వేశారు ప్రసిద్ధ్ కృష్ణతో. అయితే వరస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నా కూడా ఎక్కడే కానీ వికెట్లు తీద్దాం, పుల్లర్ లెంత్ వేద్దామని ఎక్కడే కానీ ఒక మైండ్ సెట్ కానీ థాట్స్ కానీ కనిపించలేదు మన ఇండియన్ ప్లేయర్స్ నుంచి. అలానే మన ఇండియా టీం బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళు న్యూ బాల్ తీసుకున్నారో వాళ్ళైతే అగ్రెసివ్గా బౌలింగ్ వేస్తున్నారు. మన ఇండియన్స్ అయితే డిఫెన్సివ్ వేలో న్యూ బాల్ని ఆడుతున్నారు. అలానే ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకున్నట్లయితే న్యూ బాల్ని కౌంటర్ అటాక్ చేసి దాన్ని అయితే ఈజీగా ఓల్డ్ బాల్ చేసి పడేస్తున్నారు. దానివల్ల అయితే వాళ్ళు ఈజీగా సస్టైన్ అయ్యి ఇంకా రన్లు కొట్టడానికి ఈజీ అయిపోతుంది. అదే మన ఇండియన్స్ అయితే పెద్ద తప్పు అయితే చేశారు. ఇఫ్ ఇన్ కేసు అక్కడ కూడా కొంచెం యాక్సిలరేట్ చేసి ఒక 100 or 120 స్ట్రైక్ రేట్తో రన్స్ కూడా రాణించినట్లయితే డెఫినెట్లీ వేరే ఇంపాక్ట్ అయితే ఉండవచ్చు ఇంగ్లాండ్ టీం పైన. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక టెస్ట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో అయితే ఏకంగా 10 క్యాచెస్ అయితే మిస్ చేశారు. టెస్ట్ క్రికెట్లో క్యాచెస్ రావడమే చాలా కష్టం. అదే అలానే 10 క్యాచెస్ మిస్ చేశారంటే అసలు ఇది డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ అయితే అసలే కాదు. టెస్ట్ క్రికెట్లో ఏదో 1-2 క్యాచెస్ ఎప్పుడో వస్తూ ఉంటాయి. అటువంటి క్యాచెస్ని కూడా వదిలేశారంటే మన ఇండియన్ టీము ఎంత ఘోరమైన కండిషన్లో ఉందో అని కూడా మనం ఇంకోసారి అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ టెస్ట్ క్రికెట్లో లాస్ట్ 9 మ్యాచ్లలో ఎక్కువ ఏ టీములు గెలిచింది అని చూసుకున్నా కూడా మన టీమిండియా అయితే కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఈవెన్ టాప్ మ్యాచెస్ గెలిచింది ఏ టీమో తెలుసా? శ్రీలంక. అదైతే 8 మ్యాచ్లు గెలిచింది. మన ఇండియన్ టీం అయితే ఎప్పుడైతే అందరూ ఒక పేరు అయితే అడ్డు పెడుతున్నారు ట్రాన్సాక్షన్ అని. వేరే శ్రీలంక టీం విషయానికి వస్తే వాళ్ళు ఏ స్క్వాడ్ని పిక్ చేస్తారు, ఈ సిరీస్లో ఉన్న ప్లేయర్ నెక్స్ట్ సిరీస్లో ఉంటాడా, ఇటువంటి ఎన్నో డౌట్లు ఉండి అటువంటి ట్రాన్సాక్షన్స్ అటువంటి టీంకి ప్రతి సిరీస్ ఒక ట్రాన్సాక్షన్ ఫేస్. అటువంటి టీమే అంత హైలీ పర్ఫామ్ చేస్తుందంటే మన ఇండియన్ టీం అయితే ట్రాన్సాక్షన్ అనే వర్డ్ని అయితే డిలీట్ చేసి పడేయవలసింది ఉంది. ఇంకో రీజన్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ యొక్క కెప్టెన్సీ కూడా అంతగా మాత్రమే కనిపిస్తుంది. అంత అప్ టు ద మార్క్ అయితే కనిపించలేదు. వేరే మనం గతంలో చూసుకున్నట్లయితే ద గ్రేట్ విరాట్ కోహ్లీ మరియు ద గ్రేట్ రోహిత్ శర్మ లీడ్ చేసినట్లయితే అసలే కానీ గిల్ యొక్క కెప్టెన్సీలో అయితే కనిపించలేదు. ఇదైతే చాలా మిస్ అవుతూ ఉంది మన టీమిండియా. ఇది కూడా ఒకవేళ మన గిల్ రికవరీ చేసుకొని ఒక బెస్ట్ కెప్టెన్సీ చేసినట్లయితే డెఫినెట్లీ బాగా ఉంటుంది. ఇతని కెప్టెన్సీలో మెయిన్లీ వన్ ఆఫ్ ద మెయిన్ బౌలర్గా పిక్ చేసిన శార్దుల్ ఠాకూర్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్లే ఇచ్చారు. అంటే ఎంత అన్యూజువల్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు వాళ్ళు 110 ఓవర్లు ఆడాడు. 110 ఓవర్లలో ఒక మెయిన్ బౌలర్ని కేవలం 6 ఓవర్లు వేయించారంటే అది ఒక పెద్ద బ్లండర్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆపోజిషన్లో ఉండే ప్లేయర్ని 6 ఓవర్ల మాత్రమే వాడుకోవాలి అని అనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు. అతడు 10 ఓవర్ల వరకు కన్సీవ్ చేయగలుగుతాడు. అటువంటి ప్లేయర్ని కూడా ఎంకరేజ్ చేసినట్లయితే మీకు
బ్యాటింగ్ డెప్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇండియన్ టీం అయితే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్లను అయితే మిస్ అవుతూ ఉంది. అలానే మనము బౌలింగ్ లైనప్ చూసుకున్నట్లయితే గత కొన్ని సిరీస్లలో అయితే మొహమ్మద్ సిరాజ్ మరియు జస్ప్రీత్ బుమ్రా కలిసికట్టుగా బౌలింగ్ వేసేవారు. కానీ ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ అయితే అటువైపు నుంచి ప్రెజర్ని అయితే ఇంక్రీజ్ చేయలేకపోతున్నాడు. ఇటువైపు నుంచి బుమ్రా అయితే అద్భుతమైన బౌలింగ్ లైన్లతో వేసి అతడైతే వికెట్లు అయితే పడగొడుతూనే ఉన్నాడు. అదర్ ఎండ్ అయితే ఎవరే కానీ ప్రెజర్ అయితే చేయడం లేదు. ఇఫ్ ఇన్ కేసు మనము హర్షిత్ రాణా బదులు అంశుల్ కంబోజ్ని కూడా తీసుకుని అతన్ని నెక్స్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్లో పెట్టినట్లుంటే డెఫినెట్లీ అది బ్లండర్ అని చెప్పుకోవచ్చు. అదైతే మనకు గుడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంశుల్ కంబోజ్ ఎటువంటి ప్లేయర్ అంటే అతడు కన్సిస్టెంట్ లైన్ల లెంత్ వేస్తుంటారు. అతన్ని మనం ఇండియన్ హేజల్వుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అతడు అంత కన్సిస్టెంట్గా ఒకే లైన్ లెంత్ని బౌల్ చేస్తూనే ఉంటాడు. అటువంటి బౌలర్ని కూడా మన ఇండియన్ టీం పిక్ చేసి ప్లేయింగ్ లెవెల్లో పెట్టి ఉన్నట్లయితే అది వేరే లెవెల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఇండియన్ ఏ టీంలో చూసుకున్నా కూడా అతడు ఫ్లాట్ ట్రాక్స్లో అద్భుతమైన బౌలింగ్ వేసి కేవలము 1.2 ఎకానమీతో బౌలింగ్ వేశాడు. అందులో 2 వికెట్స్ 3 వికెట్స్ కూడా పడగొట్టాడు. అంత ఈజియెస్ట్ బౌలర్ అయితే అసలే కాదు అంశుల్ కంబోజ్. ఇక ఈ మ్యాచ్ నుంచి ఏమన్నా గ్రేట్ టేక్అవే ఏమన్నా ఉందంటే అది జస్ప్రీత్ బుమ్రా. అతడైతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్స్ అయిన మల్కమ్ మార్షల్ మరియు కట్లే ఆమ్రోస్ వంటి దిగ్గజ బౌలర్లని క్రాస్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్గా అయితే ఇప్పుడు వరల్డ్ అయితే నిలిచి ఉన్నాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.